ముందుగా తిలక్ గారు చెప్పండి, యువత హోరెత్తిందంటూ సాక్షిలో ప్రధానంగా కథనం వచ్చింది. మీరేమంటారు? నిజంగానే యువతలో వాళ్ళు ఊహించిన దానికంటే రెస్పాన్స్ ఎక్కువగా వచ్చిందని వాళ్ళు చెప్తున్నారు. మీరేమంటారు? నమస్కారం కేసరి గారు, డిబేట్లో పాల్గొంటున్నా. శేఖర్ రెడ్డి గారు నమస్కారం. ఇచ్చిన హామీలలో యువతకి సంబంధించినటువంటి ప్రధానమైనది ఉద్యోగాలు, ఉపాధి, నిరుద్యోగ భృతి. ఈ మూడింటి అంశాల్లో కూడా విఫలమయ్యారనేది బహిరంగంగా ఒప్పుకోవాల్సిన వాస్తవం. దీనికి వాళ్ళు చెప్పే కారణాలు ఎన్నున్నప్పటికీ కూడా అవి అందులో వాస్తవాలు అవాస్తవాలు పక్కన పెడితే ప్రజలు సంతృప్తి చెందారా లేదా, ముఖ్యంగా యువత సంతృప్తి చెందారా లేదా? ఈ రాష్ట్రంలో ప్రతి సంవత్సరం డిగ్రీ చదువుతున్నటువంటి విద్యార్థులు ఎంతమంది, పోస్ట్ గ్రాడ్యుయేషన్ చదువుతున్న విద్యార్థులు ఎంతమంది బయటకు వస్తున్నారు కాలేజీల నుంచి, వాళ్ళకి లభిస్తున్న ఉద్యోగాలు ఎన్ని, వీళ్ళు ఇచ్చిన హామీలు ఎన్ని, ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా తీసేసిన ఉద్యోగాలు ఎన్ని, తొలగించిన ఉద్యోగుల సంఖ్య ఎంత, వీటన్నింటినీ చూసుకున్నప్పుడు అసంతృప్తి అనేది సహజంగా వస్తుంది. ఈ అసంతృప్తిని తేలిగ్గా కొట్టేయడం అనేది రాజకీయపరమైన దాటవేత వైఖరి అవుతుంది. అటువంటిప్పుడు సాధారణంగా ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు ప్రజల అభిప్రాయాలను, నిరసనను, వాళ్ళ అసంతృప్తిని ప్రతిబింబించే విధంగా ఈ నిరసన కార్యక్రమాలు కానీ ఆందోళన కార్యక్రమాలు కానీ చేపడతాయి. ఆ ప్రతిపక్షాలు చేసినటువంటి బాధ్యత అది. ఆ బాధ్యతను నిన్న సక్రమంగా నిర్వర్తించారు. ఇది యువతలో పేర్కొన్నటువంటి అసంతృప్తిని బహిర్గతం చేయడంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆ అనుబంధ విభాగం అనేటువంటి ఆ యువజన విభాగం సక్సెస్ అయింది. ఇది ప్రజల దృష్టికి తీసుకువెళ్ళడంలో సక్సెస్ అయింది తప్ప ప్రభుత్వాన్ని కదిలించిందా అంటే ఈ ప్రభుత్వాన్ని కదిలించడం అంత తేలికైన విషయం కాదని మాత్రం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. కేసరి గారు, అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే అన్నిటికీ తారక మంత్రం లాగా P4లోనే ఇవన్నీ కలిపేస్తున్నారట కదా. ఈ నిరుద్యోగ భృతి కానీ లేదా ఆడబిడ్డ నిధి కానీ ఇటువంటివన్నీ P4 కింద లాగిచ్చేస్తున్నారని చెప్పి కథనాలు వస్తున్నాయి. మరి వాటి మీద యువత కానీ ప్రజలు కానీ సంతృప్తిలోనే ఉంటారంటారా? అసలు అది అర్థమైతే కదండి ప్రజలకు అది హ్యాపీగా ఉంటాకి. ఆ P4 ఏంటో అదొక అర్థం కాని బ్రహ్మ పదార్థం లాగా ఉంటుంది. అది ఇప్పుడు ఈ సందర్భంలో ఒక మాట చెప్పుకోవాలి. గతంలో రాజశేఖర రెడ్డి గారు సాక్షాత్తు అసెంబ్లీలోనే ఆయన ఏమన్నారంటే, చంద్రబాబు నాయుడు గారు మీరు 2 ఎకరాల స్థాయి నుంచి ఇంత ఆస్తిని ఎట్ట సంపాదించారు, ఆ కిటికీ ఏదో ప్రజలకు కూడా చెబితే మేము కూడా సంపాదిస్తాం కదా అనే కామెంట్ చేశారు. అవి ఈ P4లు ఎందుకు? P4కి రెస్పాన్స్ పారిశ్రామికవేత్తల నుంచి రావటం లేదనేది బహిరంగ రహస్యం. దానికి మళ్ళీ ఈ స్కీముల అనుసంధానం చేశాం, నిరుద్యోగం అయిపోయింది, మహిళలకి ఇవ్వాల్సినటువంటి సంవత్సరానికి ఇస్తామని చెప్పినటువంటి అది కూడా అనుబంధం చేశాం, కూడా అది కూడా అమలు చేసినట్టే. ఇలాంటి మాటలు అవసరం లేదు. అది క్లియర్గా మీకు పారిశ్రామికవేత్తలు, వ్యాపారవేత్తలు ముందుకు రావటం లేదు. ఎక్కడి దాకా తెలుగుదేశం పార్టీలో ఎంతమంది కోటీశ్వర్లు, వ్యాపారవేత్తలు ఉన్నారు, వాళ్ళు ఎవరైనా ముందుకు వచ్చారా? ఎంతమంది వచ్చారో లెక్క చెప్పమనండి. ఇవాళ కొత్తగా ఐఏఎస్ ఆఫీసర్లు కూడా భాగస్వాములు కావాలంటే ఐఏఎస్ ఆఫీసర్లు ఏమైనా కోట్లు సంపాదిస్తున్నారు, వాళ్ళ దగ్గర కోట్ల ఆస్తులు ఉన్నాయని చెప్పి అనుకుంటున్నారా? ముందు మీ పార్టీలో ఉన్న కోటీశ్వరుల సంఖ్య, వాళ్ళైతే లక్షాధికారులు లేదు, బాగా వ్యాపారస్తులు, పారిశ్రామికవేత్తలు, వాళ్ళని ముందు ఈ P4లో భాగస్వాములు గమ్మనండి. తర్వాత బయట వాళ్ళని, ప్రజల్ని అడగొచ్చు, ఐఏఎస్ అడగొచ్చు. అది చేయకుండా ఇలా చేయడం అంటే మభ్యపెట్టే మాటలు తప్ప మరొకటి కాదని నేను అనుకుంటున్నాను. రైట్. శేఖర్ గారు చెప్పండి, నిన్న యువత పోరు ఏ రకంగా సాగింది, ఎట్లాంటి స్పందన వచ్చింది, దీనివల్ల పార్టీలో ఎలాంటి జోష్ ఏర్పడింది? నమస్తే అండి కొమ్మినేని గారు, మీకు అలాగే తోటి తిలక్ గారికి, సాక్షి టీవీ వ్యక్తులందరికీ కూడా గుడ్ మార్నింగ్ సార్. సార్, నిన్నటి పోరు ఏంటి, యువత పోరు ఏంటి, ఏ స్థాయిలో జరిగింది అనేది ప్రతి జిల్లా కలెక్టరేట్ దగ్గర దద్దరిల్లిపోయింది సార్. సార్ కారణం ఏంటంటే సార్, వాస్తవంగా 2024 ఎన్నికలకు ముందు చంద్రబాబు నాయుడు గారు, యువగలంలో లోకేష్ గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు ముగ్గురు మాట్లాడిన ఒకసారి మనం నెమరు వేసుకోవాలి సార్.
జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం, మా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సార్ 6 నెలల్లోపే సార్, అధికారంలోకి వచ్చిన 6 నెలల్లోపే స్వతంత్ర భారతదేశ చరిత్రలో ఎవ్వరు ఇవ్వలేనంతగా, ఎక్కడా లేనంతగా సింగిల్ నోటిఫికేషన్ 1,26,000 ప్రభుత్వ శాశ్వత ఉద్యోగాలు ఇచ్చారు. అవి ఇవ్వడమే కాకుండా 2,50,000 మందికి వాలంటీర్ వ్యవస్థలోకి తీసుకొచ్చాం సార్, ఉపాధి కల్పించాం. అదొక సమూల ప్రక్షాళన చేశాం. ఒక సిస్టమ్ నే మార్చేసి ఉద్యోగాలు కల్పించడమే కాకుండా ప్రజలకు లబ్ధి పొందేలా డోర్ స్టెప్ కి అన్నిటికీ ఏదైతే గవర్నమెంట్ పాలసీస్ అన్ని కూడా డోర్ స్టెప్ కి వచ్చేలాగా ఒక వ్యవస్థను తీసుకొచ్చాం. కానీ అప్పటి చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు, అదేవిధంగా పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన మాటలు ఒక్క కొత్త ఉద్యోగం ఇవ్వలేదు. నిన్న కూడా సార్ ఈశ్వరుడు నోరిచ్చాడు కదా అని చెప్పి నోటికి వచ్చింది మొత్తం అబద్ధమే సార్. నారా లోకేష్ గారు నిన్న కూడా మాట్లాడుతున్నారు సార్, ఒక్క ఉద్యోగం ఇవ్వలేదు వాళ్ళని. మరి వాళ్ళు తీసుకొచ్చినటువంటి ఏదైతే మొన్న నవంబర్ లో వాళ్ళు బడ్జెట్ ప్రవేశపెట్టిన సందర్భంగా సోషియో ఎకానమిక్ సర్వే ఒక సర్వే ఇచ్చారు సార్. ఎప్పటి ప్రభుత్వం ఇచ్చింది? 40 లక్షల మందికి గత 5 సంవత్సరాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ఉద్యోగాలు, శాశ్వత ప్రభుత్వ ఉద్యోగాలు కానీ, కాంట్రాక్ట్, అవుట్ సోర్సింగ్, ఎంఎస్ఎంఈలు కానీ, లేకపోతే లార్జ్ స్కేల్ ఇండస్ట్రీస్, ఇలా మొత్తంగా 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ తో పోయినా సరే 40 లక్షల మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించబడ్డాయి అని చెప్పేసి సాక్షాత్తు వాళ్ళు ఇచ్చినటువంటి బడ్జెట్ లో వాళ్ళు పెట్టినటువంటి సోషియో ఎకనామిక్ సర్వేలో చెప్తారు సార్. సో ఇంత పెద్ద స్థాయిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మేము కల్పిస్తే ఉపాధి లేదు, పరిశ్రమలు లేవు అని చెప్పేసి తప్పుడు ప్రచారం చేసి యువతను మభ్యపెట్టి మేము వస్తే 20 లక్షల ఉద్యోగాలు ఇస్తాం, లేకపోతే 3,000 రూపాయలు నిరుద్యోగ భృతి ఇస్తాం అని చెప్పి మాట్లాడారు సార్. చంద్రబాబు నాయుడు గారు ఇంకో 4 అడుగులు ముందుకేశారు సార్. 4 అడుగులు ముందుకేసి ఆయన మాట్లాడిన మాట ఏంటంటే, వర్క్ ఫ్రమ్ హోమ్ తమ్ముళ్ళు, మీరు ఇక్కడే కూర్చొని అమెరికాకు ఉద్యోగం చేసే విధంగా, మీరు ఇక్కడే కూర్చొని లండన్ కంపెనీలకు ఉద్యోగం చేసే విధంగా, మీరు ఇక్కడే కూర్చొని ఆస్ట్రేలియా కంపెనీలకు ఉద్యోగం చేసే విధంగా నేను కల్పిస్తా, ప్రపంచం మొత్తాన్ని మీ ఇంటి ముందుకు తీసుకొస్తా. ఎలా అంటే సార్, పాతాళ భైరవి సినిమాలో నరుడా ఏమి నీ కోరిక అన్నట్లుగా వరాలు ఇచ్చేశారు సార్. అంత స్థాయిలో వరాలు, లక్షల్లో జీతాలు కూడా అనేవారు కదా. అదే సార్, లక్షల్లో జీతం. అసలు నిజంగా ఆ ఎలక్షన్ ప్రచార వీడియోలు ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కేసు చూపించాలి సార్. అప్పుడైనా ఆయన లోపల నేను ఎంత తప్పు చేశాను, ఎంతమంది రాదనుకోండి కాకపోతే చూపిస్తే బాగుంటుందేమో సార్. ఆయనకి ఆ స్థాయిలో యువతను మోసం చేశారు సార్, ఓట్లు వేయించుకున్నారు సార్. మరి ఎన్నికలు అయిపోయి 1 ఏడాది దాటిపోయింది, ఒక్క కొత్త ఉద్యోగం ఇచ్చారా? నేను మీ ద్వారా, సాక్షి టీవీ ద్వారా కూటమి ప్రభుత్వాన్ని స్ట్రైట్ గా అడుగుతున్నాను సార్, ఒక్క కొత్త ఉద్యోగం కల్పించారా? కల్పించబోతున్నాం, ఇస్తాం, చేస్తాం, ఇవి కాదు సార్, కల్పించారా అని అడిగాను సార్. ఏడాదిలో 1,26,000 ఇచ్చాం మేము 6 నెలల్లోనే. మీరు ఏడాది దాటిపోయింది, ఎన్ని ఇచ్చారు? లేదు, ఇవ్వలేదు. సరే, మీరు చెప్పిన నిరుద్యోగ భృతి ఎందుకు ఇవ్వలేదు? గత ఏడాది ఇవ్వలేదు, ఈ ఏడాది బడ్జెట్ లోనూ డబ్బులు పెట్టలేదు. అంటే 2 సంవత్సరాలు ఏదైతే నిరుద్యోగులకి వెన్నుపోటు పొడిచారు సార్. ఇక విద్యార్థుల అంశం సార్, ప్రతి 3 త్రైమాసికాలకి ఒకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ క్యాలెండర్ పెట్టుకుని మరి విద్యా దీవెన, వసతి దీవెన ప్రోగ్రాం కింద జగన్మోహన్ రెడ్డి గారు ప్రయారిటీలో పెట్టి మరి విద్యార్థుల భవిష్యత్తు, నేను పిల్లలకి ఏదైనా ఇవ్వగలిగితే చదువు మాత్రమే అని చెప్పేసి మా జగన్మోహన్ రెడ్డి గారి ఆశయంతో 2024 జనవరి వరకు ఉన్నటువంటి విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు మొత్తం గుండు సున్నా సార్, ఏం లేకుండా చేశాం. మరి ఎలక్షన్ కోడ్ వచ్చింది. ఎలక్షన్ కోడ్ లో మేము వేస్తామంటే మీరు ఎన్నికల కమిషన్ దగ్గరికి వెళ్ళి ఆపారు, హైకోర్టుకి వెళ్ళి ఆపారు. మరి మీరు వచ్చిన తర్వాత ఇచ్చారా? ఇవ్వకపోగా ఈ రోజు వరకు సార్ విద్యా దీవెన కింద 4,200 కోట్లు, వసతి దీవెన కింద 1,200 కోట్లు, మొత్తంగా ఏదైతే 6,400 కోట్ల రూపాయలు ఫీజు రియంబర్స్మెంట్, అదేవిధంగా వసతి దీవెన బకాయిలు ఉంటే ముష్టి 750 కోట్ల రూపాయలు ముష్టి విధించినట్టు విధించారు సార్. ఫలితంగా ఈ రోజు విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం సార్, కోర్సు అయిపోయినటువంటి విద్యార్థులు సర్టిఫికెట్ల కోసం పొలాలు అమ్ముకోవాల్సిన పరిస్థితి, వాళ్ళ తల్లులు బంగారం అమ్ముకోవాల్సిన పరిస్థితి. కొంతమంది అయితే ఏం చేయాలో అర్థం కాక సర్టిఫికెట్లు వదిలేసి ఖాళీగా రోడ్ల మీద తిరుగుతున్నటువంటి పరిస్థితి సార్. ఎంత దుర్మార్గమైన పరిస్థితిలో అది విద్యాశాఖ నిర్వహిస్తున్నది ఎవరు? సాక్షాత్తు ముఖ్యమంత్రి గారి తనయుడు, షాడో సీఎం గా ఉన్నటువంటి వ్యక్తి నారా లోకేష్.
శాఖలోనే ఇంత అసమర్థత నడుస్తా ఉందో చూడాలి సార్. వీటన్నిటిని చూస్తారు. ఒకవైపు చదువుకునే విద్యార్థులకి విద్యా దీవెన లేదు, వసతి దీవెన లేదు. ఇంకో పక్క నిరుద్యోగులకి ఏదైతే ఉద్యోగాలు లేవు, వాళ్ళు చెప్పినటువంటి నిరుద్యోగ భృతి లేదు. ఇంకో పక్క ఉన్న ఉద్యోగాలు సార్, మళ్ళీ మేము వస్తే 10,000 చేస్తాం, 50,000 పెంచుకునేలా 50,000 సంపాదించుకునేలాగా మేము శిక్షణ కల్పిస్తామని చెప్పి వాలంటీర్లను నమ్మించి నట్టేట ముంచారు సార్. 2,50,000 పైచులకు వాలంటీర్లని ఈ రోజు నడి రోడ్డు పాలు చేశారు. బేవరేజ్ కార్పొరేషన్ లో 15,000 మంది ఎంప్లాయీస్ మెడ మీద కత్తి పెట్టి మరి బయటికి పంపించేశారు. ఫైబర్ నెట్ రైట్ సార్. ఇప్పుడు సివిల్ సప్లైస్ కార్పొరేషన్ లో 20,000 మంది పైగా ఉపాధికి గండి కొట్టారు సార్. సో ఈ అసంతృప్తి అంతా యువత పోరులో యువత పోరులో ప్రతిబింబించిందంటారా? ఈ మిగతా విద్యార్థులకు వసతి విద్యా దినాలు లేవదని వాళ్ళ అసంతృప్తి, నిరుద్యోగులకు ఏదైతే ఉద్యోగాలు కల్పించలేదు, లేకపోతే నిరుద్యోగ వృత్తి ఇవ్వలేదని ఒక పక్క నిరుద్యోగుల అసంతృప్తి, మరో పక్క ఉన్న ఉద్యోగాలు పీకేశారు అని చెప్పేసి నిరాశ్రయులైనటువంటి ఉద్యోగులు అసంతృప్తి. ఇంకో పక్క చాలా మందికి మేము కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులరైజ్ చేస్తామని చెప్పేసి నారా లోకేష్ గారు యువగలం పాదయాత్రలో భాగంగా మేకపోతు గాంభీర్యాలు పలికారు సార్, ఉత్తర కుమార ప్రగల్భాలు పలికారు సార్. రైట్. కానీ ఈరోజు పట్టించుకోవాలి. వాళ్ళ అసంతృప్తి బెరసి నిన్న జరిగినటువంటి యువత పోరు గ్రాండ్ సక్సెస్ అయింది సార్. రైట్. ఓకే, నెక్స్ట్ ఇది చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. టీడీపీ ఎమ్మెల్యే కంపెనీ స్టాంప్ డ్యూటీ స్కామ్. తిలక్ గారు, ఈ వార్త మీరు చూసుంటారు కదా. ఈ స్టాంప్ డ్యూటీ అనేక మంది ఎమ్మెల్యేల మీద, కూటమి ఎమ్మెల్యేల మీద రకరకాల ఆరోపణలు ఇవన్నీ వస్తున్నాయి. మరి ఇదేదో కొత్త తరహా స్టాంప్ డ్యూటీ స్కామ్ అంటూ ఇవాళ సాక్షిలో ప్రముఖంగా వేశారు. సరే, మిగతా తెలుగుదేశం మద్దతు ఇచ్చే పత్రికలు వేయకపోవచ్చు కానీ, బట్ ఇది చాలా ఆసక్తికరంగా ఉందిగా. ఇట్లా రకరకాల స్కాములు జరుగుతున్నా కూడా ప్రభుత్వం అద్భుతంగా ఉందని ముఖ్యమంత్రి గారు కానీ వాళ్ళంతా చెప్తున్నారు. మరి ఈ స్కామ్ మీద మీ అభిప్రాయం ఏంటి? చదివి మీరు ఈ వార్త చూసే ఉంటారు కదా. ఈ స్కామ్ లో గమనించదగిన అంశం ఏంటంటే, మోసపోయింది ఎమ్మెల్యే, తెలుగుదేశం ఎమ్మెల్యే, మోసం చేసింది తెలుగుదేశం నాయకుడు. ఒకటి ఆ కుంభకోణం జరిగింది, దాని మూలాలు కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళ దగ్గరే ఉన్నాయి. దాని మీద మరి వెంటనే అరెస్టులు చేయటం, జరిగిపోవడం జరగాలి. మరి ఇప్పటివరకు జరిగినట్టు వార్తలు రాలా. కాబట్టి ఇది వాళ్ళ మనుషులు చేస్తే, తెలుగుదేశం పార్టీ మనుషులు చేస్తే వాళ్ళ మీద చర్యలు తీసుకోవటానికి సమయం తీసుకుంటారు, లేకపోతే సాధ్యమైనంత వరకు అవాయిడ్ చేయడానికి ట్రై చేస్తున్నారు. ఇది చాలా సందర్భాల్లో, చాలా కేసుల్లో జరిగింది. అందువల్ల ఇది కూడా ఆ కోవలోకి వెడుతుంది. అయితే ఎమ్మెల్యే గారు కంప్లైంట్ చేశారు కాబట్టి మన ముఖ్యమంత్రి రాజీ, ఆయన అలవాటు ప్రకారం రాజీ చేస్తారా, చర్యలు తీసుకుంటారా చూడాలి. అదే స్టాంప్ డ్యూటీ తక్కువగా చెల్లించి డాక్యుమెంటరీ ఫోర్జరీ జరిగిందటండి. అట్లాగే యూనియన్ బ్యాంక్ నుంచి 900 కోట్లు, టాటా క్యాపిటల్ నుంచి 20 కోట్లు స్టాంప్ డ్యూటీ ఎగవేతతో రాష్ట్ర ప్రభుత్వ ఖజానా కన్నమని ఇది రాశారు. తప్పుడు డాక్యుమెంట్లతో బ్యాంక్ రుణాలు పొంది ఆర్బీఐ కేంద్రానికి మోసం అంటూ కథనాన్ని ఇచ్చారు. మీ సేవా సెంటర్ నిర్వాహకుడు బాబును దళారీగా మార్చుకుని అక్రమాలు అంటూ వీళ్ళు రాశారు. రైట్. శేఖర్ గారు, ఈ ఎమ్మెల్యే తీరు మీద కానీ, ఎమ్మెల్యే మోసపోయాడా లేకపోతే ఎమ్మెల్యే కంపెనీ ఈ స్కామ్ కు సంబంధించినటువంటి వార్త మీద మీరు ఎట్లా స్పందిస్తారు? శేఖర్ గారు మ్యూట్ లో ఉన్నారు. శేఖర్ గారు మ్యూట్ లో. పాపం సార్ ఒక్క ఎమ్మెల్యే గారి గురించే మాట్లాడితే ఎలా సార్? మనం ఏదైతే రాష్ట్రంలో నారా లోకేష్ గారి దగ్గర నుంచి, అంటే ఈ కేసులో ఇప్పుడు ఈ కేసులో తిలక్ గారు చెబుతున్నట్టు ఎమ్మెల్యే గారు కూడా మోసపోయిన వాళ్ళలో ఉన్నట్లు లెక్క. ఎట్లా ఇది? ఎమ్మెల్యే సురేంద్ర కంపెనీ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ సార్, ఏదైతే ఎమ్మెల్యే గారికి చెందినటువంటి కన్స్ట్రక్షన్ కంపెనీ ఎస్ఆర్ కన్స్ట్రక్షన్ అనే కంపెనీ ఏదైతే బ్యాంకులను కూడా మోసం చేసి 100 కోట్ల రూపాయలు లాగేసుకుంది, స్టాంపు డ్యూటీల్లో మోసం చేసింది, మీ సేవలో ఆపరేటర్ల ద్వారా అడ్డు పెట్టుకుని గోల్మాల్ చేసి మరి 100 కోట్లు ఎగవేత, అదేవిధంగా బ్యాంకుల దగ్గర నుంచి ఫ్రాడ్ చేసింది అంటే ఎమ్మెల్యే గారు బాధితులు ఎలా అవుతారు సార్? ఎమ్మెల్యే గారు లబ్ధిదారులు, ఇక్కడ బాధితులు కాదు సార్.
పాపం కాకపోతే నేను మీ ద్వారా రిక్వెస్ట్ చేస్తున్న పాపం ఇక్కడ 100-200 కోట్లలోనే ఆగిపోయారంట సార్. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఇలాకాలో రోజుకు 100 నుంచి 200 లారీలు ఇసుకుపోతా ఉంది సార్. నెల్లూరు జిల్లాలో మా సొంత జిల్లా సార్, ఏదైతే క్వాడ్జికి సంబంధించి 100 కోట్ల రూపాయల నుంచి 1000 కోట్ల రూపాయలకి అవినీతి ఎగబాకింది సార్. అక్రమ మైనింగ్, సిండికేట్. అదేవిధంగా సార్ ఎంత దుర్మార్గం అంటే ఎమ్మెల్యేలు ఏ స్థాయికి దిగజారిపోయారంటే కాదేది దోపిడీకి అనర్హం. ఇసుక దగ్గర నుంచి, సిలికా దగ్గర నుంచి, క్వార్ట్జ్ దగ్గర నుంచి ఏదైతే మైనింగ్ మొత్తం సిండికేట్ చేసేసి డబ్బు సంపాదిస్తా ఉన్నారు సార్, కొల్లగొడతా ఉన్నారు. అదే విధంగా లిక్కర్ సార్, లిక్కర్ సిండికేట్ చేసేసి డబ్బు సంపాదిస్తా ఉన్నారు సార్. ఆఖరికి సార్ దుర్మార్గం ఏంటంటే కొన్ని నియోజకవర్గాల్లో గ్రౌండ్ రిపోర్ట్ ఎలా ఉందంటే సార్, ఏదైతే సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేసి క్యాస్ట్ టు ఇన్కమ్ ఇలాంటి సర్టిఫికెట్లు ఉన్నాయి కదా సార్, వీటికి కూడా రేటు కట్టి ఎమ్మెల్యేలు కమిషన్ తీసుకుంటున్నారు సార్. వాటికి కూడా రేటు. ఎందుకు ఈ విషయం ఎలా బయటకు వచ్చిందంటే సార్, ఏదైతే పిల్లలందరూ ఏదైతే విద్యా సంవత్సరం అయిపోయి నెక్స్ట్ పై చదువులకు వెళ్లే పరిస్థితి ఉంది సార్. ఇంజనీరింగ్ కానీ, లేకపోతే మెడిసిన్ కానీ, లేకపోతే డిగ్రీ కానీ, లేకపోతే వేరే పై ఉన్నత చదువులకు వెళ్లే పరిస్థితి ఉంది సార్. ఆ పరిస్థితుల్లో క్యాస్ట్ సర్టిఫికెట్ లేకపోతే ఇన్కమ్ సర్టిఫికెట్ అనేది మ్యాండేటరీ సార్. దాన్ని గత 5 సంవత్సరాల కాలంలో అవినీతికి తావు లేకుండా వాలంటీర్ ఇంటికి తెచ్చేవాడు సార్. ఈ రోజు ఆ వ్యవస్థ నిర్వీర్యం చేసి మళ్ళీ ఎంఆర్ఓ దగ్గరికి వెళ్ళి చెప్పులు అలిగేలా తిరిగి 500 నుంచి 1000 రూపాయలు సర్టిఫికెట్ లంచం ఇచ్చుకొని తెచ్చుకునే పరిస్థితికి తెచ్చారు సార్. దాంట్లో కూడా ఎమ్మెల్యేలు కోటాలు పోతా ఉన్నాయి సార్. రేషన్ బియ్యం మొత్తం సార్ రేషన్ డీలర్ల పరం చేసి అక్కడి నుంచి కూడా దండుకుంటా ఉన్నారు సార్. ఈ స్థాయిలో అవినీతి జరుగుతా ఉంది సార్. పాప ఒక్క ఎమ్మెల్యే గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం సార్. ఓకే, రైట్. ఇక చంద్రబాబును నిలదీసిన జగన్, మానవత్వం నైతికతపై మీరా మాట్లాడేదంటూ జగన్ గారు వేసిన ప్రశ్నలు, అలాగే చంద్రబాబు గారి టైంలో కూడా కాన్వాయ్ ప్రమాదం జరిగి కొందరు మరణించిన ఘటన, ఇద్దరు మరణించిన ఘటన, వీటన్నిటి మీద పనిగట్టుకుని ఈ వివాదాన్ని లేపడం ద్వారా, రేకెత్తించడం ద్వారా ఏమిటి కూటమి ప్రభుత్వం సాధించేది? చివరికి కారులో ఉన్న వాళ్ళందరి మీద కేసులు పెట్టాల్సి వస్తే మరి ఇప్పుడు అందరి మీద కేసులు పెట్టాలి కదా, చంద్రబాబు గారి మీద కూడా కేసులు పెట్టి ఉండాల్సింది కదా అని ప్రశ్నిస్తూ ఈ పత్రిక కథనాన్ని ఇచ్చింది. తిలక్ గారు చెప్పండి, ఈ వివాదం మీద ఏమిటి, ఈ ప్రభుత్వం ఎందుకు ఇంత ఏకపక్షంగా ఎవరి మీద పెడితే వాళ్ళ మీద కేసులు, చివరికి ఇట్లాంటి కేసుల్లో కూడా జగన్ గారి సైతం ఇన్వాల్వ్ చేయటం, చివరికి విడుదల రజనీ గారు కారులో ఉన్నాళ్ళు, అక్కడ ఆ కారులో ఉన్నారో లేదో తెలీదు, ఇంకెక్కడున్నారో తెలీదు, మనకు తెలియదు. కానీ బట్ వాళ్ళందరి మీద కేసులు పెట్టడం, ఈ తీరేంటి, అసలు ఈ పద్ధతి ఏంటి? జగన్ గారు వేసిన ప్రశ్నకి చంద్రబాబు గారు సమాధానం ఇస్తారా? చంద్రబాబు గారి టైంలో జరిగిన ఘటనలకి ఎవరు బాధ్యులు అవుతారు అప్పుడు? సార్ గారు, జగన్మోహన్ రెడ్డి గారు అడిగిన ప్రశ్నలకి ఎటు నుంచి ఎవరి దగ్గర నుంచి కూడా సమాధానం వస్తుందని నేను అనుకుంటున్నాను. ఈ కోణంలో జగన్మోహన్ రెడ్డి గారి కారు తగిలి ఒక వ్యక్తి మరణించాడనే ఆరోపణలకు సంబంధించి మూడు కోణాల్లో మనం దీన్ని పరిశీలించాల్సింది. ఒకటి, మొట్టమొదటి రోజు సాక్షాత్ ఐపీఎస్ అధికారి అయినటువంటి గుంటూరు జిల్లా ఎస్పీ గారు చెప్పింది, కారు నెంబర్తో సహా, కారు ఓనర్తో సహా, డ్రైవర్ పేరుతో సహా బహిరంగంగా చెప్పి వాళ్ళని అరెస్ట్ చేశాం, కారు స్వాధీనం చేసుకున్నాం అని చెప్పారు. ఆ కారు వాటర్ కూడా అదే పోలీస్ స్టేషన్ లో ఉంది. అది అక్కడ ఉండగానే, ఆ కారు అక్కడ ఉండగానే సరే అరెస్ట్ చేసిన బెయిల్ మీద రిలీజ్ చేశారు. మరి ఆ కారు అక్కడ ఉండగానే జగన్మోహన్ రెడ్డి గారి కారు ప్రమాదానికి కారణం అని చెప్పేసి ఎలా నిర్ధారించారు? ఒకటి. రెండు, ఆ కారు జగన్మోహన్ రెడ్డి గారి కారు ప్రమాదానికి కారణం అని ఒక వీడియో దొరికింది అని ఎస్పీ గారు చెబుతున్నారు. దారెమ్మడు దొరికిన వీడియోలతో కేసులు రిజిస్టర్ చేస్తారని బహుశా మొదటిసారి వింటున్నాం అనుకుంటా. ఇది అసలు ఆ వీడియో తీసింది ఎవరు? ఎందుకంటే అంత తొక్కిసలాట జరుగుతుంటే, ఒక మనిషి కారు కింద పడి చనిపోయేంత పరిస్థితి ఉంటే, అంత స్పష్టంగా వీడియో తీయగలిగినటువంటి గొప్ప సామర్థ్యం, పరిణితి ఉన్నటువంటి ఫోటోగ్రాఫర్కి జాతీయ స్థాయిలో అవార్డు ఇచ్చి ప్రధానమంత్రిగా సన్మానం చేయాల్సి ఉంది. అంత స్పష్టంగా ఎలా తీయగలిగాడు? పోనీ తీశాడు, అక్కడ తొక్కిసలాట దానికి సంబంధించి కూడా కనపడాలి కదా, దానికి ముందు తర్వాత, మరి ఎందుకు కనపడలేదు? ఆ వీడియో తీసినటువంటి వ్యక్తి ఫోటో
ఆ వీడియోగ్రాఫర్ పేరు ఎందుకు బయటపెట్టలేదు? పోలీసు వాళ్ళకి ఆ వీడియో ఎవరిచ్చారు, ఎవరి ద్వారా వచ్చింది, ఆయన పేరేమిటి? మూడు, ఈ వీడియోని కొన్ని ఛానల్స్ లో ప్రసారం చేశారు, ఆ ఛానల్స్ వాళ్ళకి ఎవరిచ్చారు, ఎవరి ద్వారా అక్కడికి చేరింది, ఆ వీడియోని ఎలా నమ్ముతున్నారు, ఆ వీడియోని నిజమైందా కాదా అని ల్యాబొరేటరీకి ఎందుకు ఫోరెన్సిక్ ల్యాబొరేటరీకి పంపాలి, నిర్ధారించుకోవాలి. ఎందుకు పంపకుండా ఒక వీడియో దొరికిందని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంతని ప్రతిపక్ష నాయకుడు మాజీ ముఖ్యమంత్రి మీద కేసు రిజిస్టర్ చేయాల్సి వచ్చింది. ఒక బస్సు ప్రమాదానికి గురైనా, రైలు ప్రమాదానికి గురైనా, లేదు విమాన ప్రమాదానికి గురైనా దాన్ని నడిపిన వాళ్ళ మీద కేసు పెట్టడం సహజం. రైల్లో ఉన్న వాళ్ళని, బస్సులో ఉన్న వాళ్ళని, కారులో ఉన్న వాళ్ళ అందరి మీద కేసులు పెడతారా? ఇది ఒక విచిత్రమైన పరిణామం. అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటి, ఈ ప్రమాదం జరిగిన కారణం, ఆ వీడియో తీసింది ఎవరు, అది ఫోరెన్సిక్ ల్యాబ్కి ఎందుకు పంపలేదు, ఆ తీసిన వాళ్ళ పేరేమిటి, వాళ్ళ పేరు ఎందుకు బయట పెట్టలేదు, ఇవన్నీ ఒక ఆస్పెక్ట్. రెండో ఆస్పెక్ట్, జగన్మోహన్ రెడ్డి గారు అడిగినట్లుగా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అధికారంలో లేనప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని అడిగి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి జెడ్+ సెక్యూరిటీ తెచ్చుకున్నారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి అభ్యంతరం పెట్టాల. మరి ఈ రోజున మాజీ ముఖ్యమంత్రికి జెడ్+ కేటగిరీ సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత ఉండి కూడా ఆ బాధ్యతను విస్మరించారంటకి ఇది వినుకొండ దగ్గర నుంచి ఇప్పటి వరకు చాలా కారణాలు, చాలా అంశాలు రుజువవుతాయి. పైగా హోంమంత్రిగా ఉన్నటువంటి అనిత గారు, మేము ప్రభుత్వం ఇచ్చిన వాహనాన్ని ఎందుకు వాడుకోలేదు అని చెప్పేసి ఆవిడ ప్రశ్నిస్తున్నారు. మీరు ఇచ్చిన కారు నిమిషానికి 6 సార్లు ఆగిపోతుంటే ఎవరైనా వాడుకుంటారా? పైగా మీ ప్రభుత్వం నియమించిన డ్రైవరే ఆ ప్రమాదానికి కారణమని చెబుతున్నారు, కస్టడీలోకి తీసుకున్నారు. మరి అటువంటి డ్రైవర్ని ఎందుకు ఇచ్చారు? అని కావాలని ఇచ్చారా? జగన్మోహన్ రెడ్డి గారు హాన్ చేయాలని ఇచ్చారా? ఇలాంటి సందేహాలు వస్తాయి. ఆ సందేహాలకి సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటి వరకు ఈ కేసు రిజిస్టర్ అయిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు కానీ, లోకేష్ గారు కానీ పెద్ద వెప్పలేదు. అనిత్ గారు మాత్రం మాట్లాడతారు, కారు ఎందుకు వాడుకోలేదు. సరే, హోంమంత్రి గారు ఎంత బాధ్యతగా మాట్లాడతారో మనం చెప్పాల్సిన అవసరం లేదు. 14 మంది తెలుగుదేశం కార్యకర్తలు 6 మాసాల పాటు ఒక బాలిక మీద సామూహికంగా మానభంగం చేస్తే దాని గురించి మాట్లాడవు. ఆ కేసు ఎందుకు ఇమీడియట్ గా రిజిస్టర్ చేయలేదంటే, మరి అంత స్పీడ్ జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసు రిజిస్టర్ చేయడానికి చూపించినంత వేగం ఆ కేసులో ఎందుకు చూపించలేదంటే జవాబు లేదు. ఈ సందర్భంగా ఇంకోటి గుర్తు చేస్తానండి. ఉప ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారు కొవ్వూరు వైపున, గోదావరి బ్రిడ్జి మీద కొవ్వూరు వైపున ఆయన కారు కింద పడిన ఒక వ్యక్తి గాయపడటం, చనిపోవడం జరిగింది. ఉప ముఖ్యమంత్రి గారు కారు కూడా దిగలేదని ఆ రోజున కారు ముందు ఆందోళన చేశారు. ఆ రోజున ఎందుకు కేసు రిజిస్టర్ చేయలేదు? 2015-16 సంవత్సరాల్లో ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారి కాన్వాయ్ కింద పడి మరణాలు సంభవించినాయి. కేసు ఎందుకు రిజిస్టర్ చేయలేదు? ఇప్పుడు ఇవన్నీ ప్రశ్నలే. ఆయన సభలు పెట్టినప్పుడు తొక్కేసలాట జరిగి, ఇప్పుడు ఇక్కడ ఒక కార్యక్రమానికి వెళుతుంటే ఆయన అభిమానులు ఎక్కువ సంఖ్యలో ఉన్నారు కాబట్టి ప్రమాదం జరిగిందంటారు. మీరు పర్మిషన్ ఇచ్చే చోట కాకుండా వేరే చోట మీరు ఇరుకు సందులో సభ పెట్టి కందుకూరులో 8 మంది, గుంటూరులో 3 చనిపోవడం కారణమయ్యారు. పైగా ఇంకొక మాట కూడా చెప్తారండి, జగన్మోహన్ రెడ్డి గారు మానవత్వం గురించి కూడా ప్రశ్నించారు. ఈ సందర్భంలో అనేది గుర్తు చేసుకోవాలి. గోదావరి పుష్కరాల్లో 29 మంది చనిపోతే జగన్మోహన్ రెడ్డి గారు, చంద్రబాబు నాయుడు గారి రియాక్షన్ ఏంటండి? జరుగుతాయి, ఇటువంటివి జరుగుతాయి, జరగలేదా? కుంభమేళాలో జరగలేదా? అలాంటివి జరుగుతాయి అనే రియాక్ట్ అయ్యారు తప్ప వాళ్ళని ఆదుకోవాలి, వాళ్ళని వెళ్ళి పలకరించాలనే మాత్రం ప్రయత్నం చేయలేదు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఆదుకున్నారు, పలకరించడానికి మనుషులు పంపించారు. ఆ తేడా ఉంది. అందువలన ఆ మానవత్వం గురించి చంద్రబాబు నాయుడు గారు ఈ సందర్భంలో ప్రస్తావన చేయడం అనేది అది సముచితంగా లేదని నేను అనుకుంటున్నాను. ఏ రకంగా చూసినా 3 కోణాల్లో చూసినప్పటికి కూడా నువ్వు ఈ వీడియో తీసింది ఎవరనేది ఒక ఆస్పెక్ట్. ఈ వీడియో మరి రావడానికి ముందు లోగడ ఒక ప్రైవేట్ వెహికల్ కానీ కారు నెంబర్తో సహా చెప్పి అరెస్ట్ చేశారు, డ్రైవర్ని అరెస్ట్ చేశారు, ఓనర్ని అరెస్ట్ చేశారు. ఆ తర్వాత పయ్యావుల కేశవ్ గారు, ఆర్థిక మంత్రి గారు, జగన్మోహన్ రెడ్డి గారి కారు చనిపోయారు అని చెప్పారు. జగన్మోహన్ రెడ్డి గారి కారు ఎలా చెప్పగలిగారైనా? ఆయనకి పోలీసులు నోటీస్ ఇచ్చి ఎంక్వైరీ చేశారా? మీకు ఎట్లా తెలిసిందని ఒకటి. 2, ఇప్పుడు ఈ వీడియో చూస్తే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే ఒక సందేహం వ్యక్తం చేస్తాను కొంతమంది.
కారణం ఏంటంటే దానికి ముందు భాగం లేదు, దాని తర్వాత భాగం లేదు. అంత తొక్కిసలాటలో అంత స్పష్టంగా వీడియో తీయగలిగిన మహా మేధావి, పరిణితి చెందినటువంటి గొప్ప నిపుణుడు ఎవరు? ఆయన పేరు ఎందుకు బయట పెట్టలేదు? ఆ వీడియో పోలీసులకు ఎట్లా చేసింది? ఈ టెక్నాలజీ రాను రాను ప్రమాదకరంగా మారద్దేమో తిలక్ గారు. ఈ టెక్నాలజీ రాను రాను ప్రమాదకరంగా మారద్దేమో. ఎవరికి కావాల్సినట్లు వాళ్ళు సృష్టించుకోవచ్చా, లేకపోతే నిజంగా నిజమైనవే తీస్తారా ఏంటో మనబోటి వాళ్ళకి, పాతకాలపు వాళ్ళకి అర్థం కావేమో ఇవన్నీ. ఆ ప్రమాదం అండి. ఇప్పుడు మీరు మీ డిబేట్ లో మాట్లాడుతూ ఉండగా మీరు మాట్లాడినట్టు కూడా వీడియోలు వస్తాయి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో. అందువలన దీన్ని నిగ్గు తేల్చాల్సిన ఉంది. చాలా సీరియస్ ఇష్యూ. ఒక మాజీ ముఖ్యమంత్రి విషయం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వీడియో వచ్చింది అనేది నిజమైతే చాలా ప్రమాదకరమైంది. రేపు పొద్దున ముఖ్యమంత్రి మీద దాడి చేసినట్టు కూడా చూపించవచ్చు. అందువల్ల ఇది చాలా తేలిగ్గా వదిలేసే విషయం కాదు. జగన్మోహన్ రెడ్డి గారు లేవనెత్తినటువంటి ఆ ప్రశ్నలతో పాటు ఈ అంశాలన్నింటినీ కూడా తేలిగ్గా వదిలేసే విషయం కాదు. దీని న్యాయ విచారణ స్థాయిలో జరగాల్సిందే, వాస్తవాలు బయటకు రావాల్సిందే తప్ప ఊరికే పొలిటికల్ గా స్టేట్మెంట్లు ఇచ్చేసి అవన్నీ ఒక ఎత్తు అయితే కేసులు పెట్టడం, అవన్నీ ఒక ఎత్తు అయితే కేసులు పెట్టిన తీరు చాలా ఘోరంగా ఉందేమో అనిపిస్తుంది. మరి ఇప్పుడు ఈ వేగం 14 మంది తెలుగుదేశం కార్యకర్తలు చేసినప్పుడు అప్పుడు చూపించలేదు. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారి కారు కింద ప్రమాదం జరిగినప్పుడు అప్పుడు ఎందుకు పవన్ కళ్యాణ్ గారి మీద కేసులు పెట్టలేదు? ఇవన్నీ కూడా ప్రశ్నలు వస్తాయండి. అందువల్ల వీటన్నిటి కూడా సమాధానాలు ప్రభుత్వం చెప్పాలి. ఇది తేలిగ్గా వదిలేసే విషయం కాదు. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తో క్రియేట్ చేసినటువంటి వీడియో అయితే మాత్రం చాలా ప్రమాదకరమైన పరిస్థితి. కాబట్టి దీన్ని భవిష్యత్తులో నివారించడం కోసం ఇప్పుడే నిజాన్ని నిగ్గు తేల్చాలనేది మాత్రం నేను అనుకుంటున్నాను. శేఖర్ గారు చెప్పండి, జగన్ గారు చేసిన వ్యాఖ్యలు కానీ, గతంలో చంద్రబాబు గారి, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారి కారుకి అప్పుడు ఆయన కాన్వాయ్లో కారు కూడా తగిలిపోయి యాక్సిడెంట్ అయిందని చెప్తున్నారు తిలక్ గారు. సో ఓవరాల్ గా ఇటువంటి వాటి మీద ఈ తరహా కేసులు పెట్టడం కానీ గతంలో ఎప్పుడు చూసినట్లు నాకైతే గుర్తులేదు. సో ఇది ఏ రకంగా ప్రజాస్వామ్యానికి మంచిది? ఏ రకంగా అసలు ఇటువంటి ప్రమాదాలు జరిగినప్పుడు ఎలా స్పందించాలి? ఈ వీడియోలు కూడా ఏంది? ఈ అసలు మొదట చెప్పిన దానికి తర్వాత చెప్పిన దానికి ఇంత తేడా ఉండటం ఏమిటి? ఈ పరిణామాలు ఆంధ్రప్రదేశ్ సమాజానికి ఏ మేరకు మంచి చేస్తాయి? సార్, నిన్న చర్చా కార్యక్రమంలో మీరు ఒక మాట అన్నారు సార్. నిన్న చర్చా కార్యక్రమంలో మీరు ఒక మాట అన్నారు సార్. ఏమన్నారంటే, బస్సులో పోతా ఉంటే బస్సుకి యాక్సిడెంట్ అయితే బస్సులో కూర్చున్న వాళ్ళందరి మీద కేసులు పెడతారని. అలా ఉంది సార్ ఈ ప్రభుత్వం తీరు. సార్ వాస్తవంగా సార్ 18/6/2025 సార్ ఏదైతే పల్నాడు జిల్లా ఏదైతే ఎస్పీగా గుంటూరు జిల్లా ఏదైతే పల్నాడు జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ గారు ఇచ్చినటువంటి స్టేట్మెంట్ సార్. స్టేట్మెంట్ ఏంటంటే, ఈ రోజు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రెంటపాల గ్రామం పర్యటనకు వెళ్లుచుండగా ఉదయం 10:35 సమయంలో NH-16 ఏటుకూరు బైపాస్ దగ్గరలో భారత్ పెట్రోల్ బంక్ ఎదురుగా హైవేపై జగన్ గారి కాన్వాయ్ వచ్చే సమయానికి పత్తిపాటి నియోజకవర్గ సమన్వయకర్త బలసాని కిరణ్ కుమార్ పిలుపు మేరకు అన్ని మండలాల కార్యకర్తలు, మండల నాయకులు లాల్పురం గ్రామ సమీపంలో ఉన్న పార్టీ కార్యాలయానికి వచ్చి అచ్చటి నుంచి 300 మంది వరకు నడుచుకుంటూ ఆంజనేయ స్వామి విగ్రహం దాటి అక్కడ హైవే ఆంజనేయ విగ్రహం దాటి పై ప్రదేశానికి వచ్చారు. వచ్చిన జనంలో వెంగళాయపల్లి గ్రామానికి చెందిన చీలి సింగయ్య సన్ ఆఫ్ మస్తాన్, వయసు 53 సంవత్సరాలు. అతను తాగి ఉండి కాన్వాయ్ కి ముందు వెళ్తున్న ప్రైవేట్ కార్లకు ఎదురు వెళ్ళగా కారు AP26CE0001 టాటా సఫారీ గుద్దగా చీలి సింగయ్య రోడ్డుపై పడిపోయాడు. అతనికి రక్త గాయాలు అయినవి. అచ్చటినున్న కార్యకర్తలు సదరు పడి ఉన్న సింగయ్యను డివైడర్ మీద పడుకోబెట్టి వెళ్లిపోయారు. హైవే రక్షక్ పోలీస్ వారు 108కి కాల్ చేయగా అంబులెన్స్ వచ్చి సింగయ్యని గుంటూరు GGH కి తీసుకెళ్లగా డాక్టర్ గారు పరిశీలించి అప్పటికే సింగయ్య గారు మరణించినట్టు ధృవీకరించారు. ఇది ఏదైతే 18/6/2025లో వచ్చినటువంటి స్టేట్మెంట్ సార్. అది అవగానే నెక్స్ట్ డే ఈనాడు పత్రికలు వచ్చేసింది ఏంటంటే, ఆ కారులో దేవినేని అవినాష్ గారు ఉన్నారా, దేవినేని అవినాష్ గారు అనుచరులు ఉన్నారా, ఛేదించారు కేసుని అని చెప్పి మాట్లాడారు సార్. తర్వాత ఏదైతే ఒక వీడియో వస్తుంది దొరికింది అని చెప్పి ఆంధ్రజ్యోతి ఈనాడులో వచ్చేస్తారు సార్. నెక్స్ట్ డే ఒక వీడియో వస్తుంది సార్. ఆ వీడియో వచ్చిన తర్వాత సార్ ఏదైతే 22/6/2025 సార్ అదే ఎస్పీ సతీష్ కుమార్ గారు సార్ నాలుక ట్విస్ట్ చేస్తారు సార్. ట్విస్ట్ చేసి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నటువంటి వీడియో ఆధారంగా సెక్షన్స్ మార్చేశాం,
నిందితుల్ని మార్చేశాం సోషల్ మీడియాలో వీడియో ఆధారంగా సార్. సో ఈ మధ్య సోషల్ అంటే మీడియాలో అట్లా చేయొచ్చు. సోషల్ మీడియాలో వచ్చిన వీడియోల ఆధారంగా అంటే వాటిని సోషల్ మీడియాలో వచ్చిన వీడియోలు అంటే వాటిని పరీక్ష చేసి కరెక్టా కాదా అని తేల్చుకున్న తర్వాత కదా ఒకవేళ కేసు పెట్టదలిసినా ఏమైనా చేయదలిసినా అట్లేం కాకుండా డైరెక్ట్ గా ఎట్లా గౌరవ ఎస్పీ గారు చేసి ఉంటారు అని చెప్పాలి సార్. ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా మాత్రమే వీడియోని పట్టుకొచ్చి ఫోరెన్సిక్ ఆధారంగా మాత్రమే కేసులు నమోదు చేయాలి సార్. కానీ అవేం చేయం సార్, కానీ డైరెక్ట్ గా కేసులు నమోదు చేస్తాం సార్. ఇంకోటి సార్, శవ పంచనామా సార్, గుంటూరు జీజీహెచ్ లో వచ్చినటువంటి శవ పంచనామా సార్. ఇప్పుడు మీరు ఆ వీడియో ఏదైతే ప్లే చేశారు కదా సార్, ఏదైతే అక్కడ వాళ్ళు చూపిస్తున్నటువంటి వీడియోలో తల తిరిగిపోయినట్టుగా ఉంది సార్. మెడ చూడండి సార్, మెడ మొత్తం తిరిగి ట్విస్ట్ అయింది సార్. కానీ అతను మాత్రం మామూలుగా ఉన్న వీడియోలో కూర్చున్నాడు, మాట్లాడుతున్నాడు. వాళ్ళ భార్యకు ఫోన్ చేయమని చెప్పాడు, వాళ్ళ భార్య ఫోన్ ఎత్తలేదు. వాళ్ళ అల్లుడికి ఫోన్ చేయమన్నారు, చేశారు. హాస్పిటల్ కి తీసుకెళ్తున్నామని చెప్పారు, వచ్చారు సార్. కానీ శవ పంచనామాలో సార్, శవము గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రి జీజీహెచ్ వాళ్ళు ఇచ్చినటువంటి సార్, ఏదైతే గాయాలు ఎక్కడెక్కడ ఉన్నాయంటే ఎడమ బుగ్గ దవడ పైన దోకుడు గాయం సార్, దోకుడు గాయం, చీలుడు గాయం, కుడి కంటి క్రింద నల్లగా వాచిన గాయం, చీలుడు గాయం. అదేవిధంగా కుడి మోచేయి వెనక భాగం నుంచి అరిచేయి వరకు వెనక భాగం గోకుడు అంట సార్. కుడి భుజం వద్ద గోకుడు గాయం, కుడి ఎడమ మోకాళ్ళ మధ్య చిన్న గోకుడు గాయాలు, ఎడమ చేయి ఓవరాల్ గా చెప్పండి అన్ని ప్రతి అయితే టైం సరిపోదు. గోకుడు గాయం సార్. అన్ని కూడా సార్ ఎక్కడ చనిపోయే గాయాలు లేవు సార్. గవర్నమెంట్ హాస్పిటల్ గుంటూరు ప్రభుత్వ అధికారి ఏదైతే వైద్యులు ఇచ్చినటువంటి నివేదిక శవ పంచనామాలో ఎక్కడా కూడా చనిపోయే గాయాలు లేవు సార్. అన్ని గోకుడు గాయాలు, చీలుడు గాయాలు సార్. సార్ ఏదైతే ఆ రోజు అతను పడిపోయిన తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, మా పార్టీ కార్యకర్తలు సార్ అతన్ని సొంత కారులో వేసుకుని హాస్పిటల్ తీసుకెళ్దామంటే ఏఎస్ఐ రాజశేఖర్ ఆపారు సార్. ఆపేసి 108 అంబులెన్స్ వచ్చేంత వరకు ఆగాల్సింది అని చెప్పి 35 నిమిషాల సమయం వృధా చేశారు సార్. ఎవరి ఆదేశాల మేరకు ఏఎస్ఐ రాజశేఖర్ గారు అక్కడ ఆపేశారు సార్. 108 ఎక్కేంత వరకు కూడా అతను ఆరోగ్యంగానే ఉన్నాడు సార్, చనిపోయే పరిస్థితిలో లేడు. 108 ఎక్కి ఆరోగ్యం కాదు కానీ గాయపడి ప్రాణాలతో ఉన్నాడని చెప్పాలి. ఎస్, గాయపడి ప్రాణాలతో ఉన్నాడు సార్. సో ఎక్కడ కూడా ప్రాణాపాయమైనటువంటి గాయాలు లేవు. సో ఇది కుట్ర కాదా అని అడుగుతున్నాం సార్ మేము. ఇంకోటి సార్, జగన్ గారికి మానవత్వం లేదండి సార్. ఎంత దుర్మార్గం అంటే సార్ నిజంగా ఇది సార్. ఏదైతే సార్ 2015 జూలై 14 గోదావరి పుష్కరాలు వాళ్ళ పబ్లిసిటీ కోసం 29 మంది తొక్కిసలాట్లో చనిపోయిన మాట వాస్తవం కాదా? ప్రపంచం మొత్తం దాన్ని చూసిన మాట వాస్తవం కాదా? దానికి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మీద విషపు రాతలు రాసే పత్రికలు ఏం రాశాయంట సార్? ఆంధ్రజ్యోతి సార్ అద్భుతంగా ఉంటుంది సార్. కన్నీటి గోదావరి అంట సార్. ఇది రైట్ అప్ కూడా చూడండి సార్ ఒకసారి. కన్నీటి గోదావరి, పుష్కరాల తొలి రోజే పెను విషాదం, రాజమండ్రికి అంచనాలకు మించి జనం రావడంతో దుఃఖస్లాట్ జరిగింది సార్. సో ఎక్కడా కూడా చంద్రబాబు నాయుడు గారి పాలన వైఫల్యం రాయాలి సార్. ఎస్, 29/12/2022 సార్ కందుకూరులో తొక్కిసలాట జరిగి 8 మంది చనిపోతే, ఇరుకు సందుల్లో పెట్టి 8 మంది చనిపోతే ఆ రోజు ఈనాడు రాసింది సార్ తీవ్ర విషాదం అంట సార్. కానీ ఎక్కడ బాబు గారు తప్పులేదు సార్, తీవ్రమైన విషాదం అంట సార్. ఏదైతే 2/1/2023 సార్ గుంటూరులో తొక్కిసలాట జరిగి 7గురికి గాయాలయ్యి 3గురికి మృతి జరిగితే పెను విషాదం అంట సార్. కానీ ఎక్కడ వాళ్ళ వైఫల్యాలు లేవు సార్. కానీ ఇక్కడ సార్ చంద్రబాబు నాయుడు గారి గురించి ఇంకో విషయం సార్, సీనియర్ జర్నలిస్ట్ అంటే మీకు తెలుసుంటుంది సార్. 2009 ఎన్నికల ప్రచారం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఏదైతే ఉమ్మడి నల్గొండ జిల్లా హుజూర్ నగర్ లో బహిరంగ సభ మార్కెట్ దగ్గర అతను ఫినిష్ చేసుకొని అక్కడి నుంచి రోడ్ షోలో కోదాడికి వెళ్తా ఉన్నాడు సార్. ఆ రోజు ఆయనకు సంబంధించినటువంటి ప్రచార వాహనం కింద తెలుగుదేశం పార్టీ కార్యకర్త నలిగిపోయాడు. మరి ఆ రోజు కేసులు పెట్టడం జరిగిందా? ఎవరి మీద? చంద్రబాబు నాయుడు గారి మీద కేసులు పెట్టడం జరిగిందా? 2015, 2016 2 సంవత్సరాల్లో ఆయన కాన్వాయ్ కింద నలిగి
ఒక మహిళ ఒక యువకుడు ఇద్దరు కూడా వాళ్ళ పార్టీకి చెందిన కార్యకర్తలు నలిగి చనిపోయారు. మరి వాళ్ళ మీద కేసులు పెట్టడం జరిగిందా? చంద్రబాబు నాయుడు గారు వీటన్నిటికీ బాధ్యులు కాదా? ఎస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారికి ఆ ప్రోగ్రామ్ అయిపోయిన తర్వాత రిటర్న్ లో ఉన్నప్పుడు ఆ విషయం తెలిసింది. తెలిసిన తర్వాత బలసాని కిరణ్ కుమార్ గారికి అలాగే అంబటి రాంబాబు గారికి చెప్పి వాళ్ళ కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఎక్స్గ్రేషియా ఇవ్వడం జరిగింది. అదే విధంగా గుండెపోటుతో చనిపోయినటువంటి మా పార్టీ కార్యకర్త వాళ్ళ కుటుంబానికి కూడా 10 లక్షలు ఇవ్వడం జరిగింది. కానీ తొక్కిసలాట జరిగితే చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాట ఏంటి? ఏం కుంభమేళంలో చచ్చిపోలా? జగన్నాథ్ రథచక్రాల కింద చచ్చిపోలా? బస్ యాక్సిడెంట్ లో చచ్చిపోలా? జరుగుతాయి. ఆయనకి మానవత్వం లేనట్ట, ఇక్కడ మానవత్వం లేనట్ట. ఎంత నిస్సిగ్గుగా పత్రికా విలువలను వదిలేసి కొంతమంది రాతలు సార్, నిస్సిగ్గుగా రాష్ట్రంలో ఏదైతే 14 మంది తెలుగుదేశం పార్టీకి చెందిన లీడర్స్ ఒక దళిత మైనర్ బాలిక మీద రేప్ చేసి గర్భవతిని చేసి వదిలేస్తే దళిత హోమ్ మినిస్టర్ గారికి మాట్లాడడానికి నోరు రాదు సార్. ఓకే సనాతనికి మాట్లాడడానికి నోరు రాదు వెళ్ళొద్దులేండి సార్. అంటున్నాను సార్, దళిత హోమ్ మినిస్టర్ గారికి మాట్లాడడానికి నోరు రాదు సార్. దళిత మైనర్ బాలిక మీద పశువుల్లా పడి 14 మంది పాశవికంగా రేప్ చేస్తే మాట్లాడరు సార్. ఏదైతే చిన్నారుల మీద ఈ విధంగా దాడులు జరుగుతుంటే హోమ్ మినిస్టర్ గారు ఎక్కడ మాట్లాడరు సార్. ఈ విషయం మీద వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి మీద విషం ఎందుకు సార్? ఏం నడుస్తా ఉంది రాష్ట్రంలో? మేము అడుగుతున్నాం సార్, Z+ కేటగిరీ ఉన్నటువంటి మాజీ ముఖ్యమంత్రి గారికి రోప్ పార్టీ ఇవ్వాల్సిన బాధ్యత హోంశాఖది కాదా? పోలీసుల భద్రత Z+ కున్నది కాబట్టి ఎక్కువ మంది పోలీసులను కల్పించాల్సిన బాధ్యత హోంశాఖది కాదా? మీరు మాజీ ముఖ్యమంత్రి గారి భద్రతను గాలికి వదిలేసి ఈ రోజు ఆ చావు పైగా ఇక్కడ ఇంట్రెస్టింగ్ పాయింట్ శేఖర్ గారు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఏంటంటే జగన్ గారి ఇంటి దగ్గర తాటికాయలు ఇసిరేస్తేనేమో వాళ్ళ మీద ఏమి లేదట, వాళ్ళు ఏం పెద్ద పొలిటికల్ గా కాదని తేల్చేశారట. మరి అయినా కూడా కేసులు పెట్టు ఇవన్నీ చేయాలి కదా. అక్కడ ఏ చిన్న ఇన్సిడెంట్ వైసీపీ వాళ్ళ మీద ఉన్నా కూడా వెంటనే కేసులు పెట్టేవాళ్ళు ఇక్కడ తాటికాయలు ఇసిరితే కూడా అది ఆకతాయి చర్యగా ఎట్లా తేల్చేశారు మరి? సార్ తాటికాయల విషయం కాదు సార్. ఒక రోజు తాడేపల్లిలో నేను ఆ రోజు అక్కడే ఉన్నాను సార్. సాయంత్రం పూట నిప్పు పెట్టారు సార్ ఎవరో ఆకతాయిలు. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి ఎదురుగా క్యాంప్ ఆఫీస్ ఎదురుగా ఏదైతే గ్రీనరీ మీద ఎండిపోయి ఉంటే దాని మీద నిప్పు పెట్టారు సార్. మొత్తం తగలబడింది సార్, 4-5 చోట్ల తగలబడితే దాని గురించి మేము ఫిర్యాదు చేయడానికి వెళ్ళాం సార్. వెళ్తే తర్వాత రోజు ఈనాడు ఆంధ్రజ్యోతిలో వచ్చేసారు సార్, అక్రమ ఫైళ్లు దగ్ధమని. డాక్యుమెంట్లు అక్రమ ఫైళ్లు దగ్ధం సార్. సో వీళ్ళు పత్రికలు నడుపుతున్నారా లేకపోతే ఏం నడుపుతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద తాటికాయలు వేశారు, వాళ్ళని అరెస్ట్ చేశారా? కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారు, వాళ్ళని దర్యాప్తు చేశారా? లే. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద దర్యాప్తు చేసినట్టున్నారు కానీ దర్యాప్తు చేశారు కానీ ఆకతాయి చర్య అని అన్నారు. ఓకే, నిజంగా ఆకతాయి చర్య అయితే ఎందుకు జరిగింది ఏంటనేది దర్యాప్తు చేసి వదిలేస్తే అది వేరే విషయం కానీ, బట్ మరి అదే పరిస్థితి వైసీపీ వాళ్ళకి వచ్చేసరికేమో చాలా కుట్ర దాకా వెళ్ళిపోతున్నారు. అది విచిత్రమైన పరిస్థితి. ఏంటంటే వైసీపీ వాళ్ళ మీద కేసులు పెట్టడానికి ఏ చిన్న ఘటన జరిగినా అది పెద్ద కుట్ర ఉందని ఒక థీరీ తయారు చేసేస్తున్నారు. అది కొంచెం ప్రజాస్వామ్య వ్యవస్థకి అది విఘాతం కలిగిస్తుందేమో అనిపిస్తుంది సార్. నేను మీ ద్వారా చెప్తా ఉన్నాను సార్, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఆకతాయిల చర్యలు జరిగితే బాగోదు సార్. ఈ రోజు ఆకతాయి చర్య, రేపు కూడా ఆకతాయి చర్యనే దాకా తెచ్చుకోవద్దని ఈ ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తున్నాను సార్. ఇంకో విషయం సార్, జగన్మోహన్ రెడ్డి సార్, ఇంకో విషయం లేని లడ్డూ కల్తీని చూపించి జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద దాడికి దిగారు సార్. వాళ్ళ మీద ఎవరి మీద కేసులు నమోదు చేశారా? దర్యాప్తు చేశారా? సరే, లడ్డూ కల్తీలో అని చెప్పి మీరు చెప్తా ఉన్నారు కదా, కల్తీ జరిగినట్టయినా నిరూపించారా? ఏమీ లేదు సార్. ఓ పద్ధతి ప్రకారం సార్ జగన్మోహన్ రెడ్డి గారిని అంతమంది కల్తీ వేరు, కల్తీ కాదు మిత్రమా, మీరు పొరపాటు పడద్దు. కల్తీ వేరు, జంతు కొవ్వు కలిసిందన్న ఆరోపణ వేరు. కల్తీ అనేది జరిగితే వెంటనే వాళ్ళు టీటీడీ వాళ్ళు పట్టుకుని దాన్ని వెనక్కి పంపించేయటం ఇవన్నీ ఎప్పటి నుంచో జరుగుతున్నటువంటి ఏ ప్రభుత్వం ఉన్నా జరిగే కార్యక్రమం. కాకపోతే బాధ్యతాయుతమైన స్థానాల్లో ఉన్న ప్రముఖులు ఆ మాట మాట్లాడేసరికి చాలా ఈ భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయనేది ఒక అభిప్రాయం.
సో అటువంటి వాటి విషయంలో ఏ రకంగా స్పందించారనేది పాయింట్ ఇక్కడ. సార్ ఒక విషయం సార్, జంతువులు కొవ్వు కలిసిందన్నారు, అబద్ధం. అబద్ధం సార్. భూములు అమ్మేశారన్నారు, అబద్ధం. అవును. కానీ ఈ రోజు తిరుమల తిరుపతి వెంకన్న పరిస్థితి ఎలా ఉందనేది మనం చూస్తా ఉన్నాం సార్. వెంకన్నకే శటకోపం పెడతా ఉన్నారు సార్ వీళ్ళు. ఎలాంటి పరిస్థితులు ఉంది, Right. ఇక దయనీయ వేరే పరిస్థితులు ఉన్నాయి చర్చలు. తిరుపతి చుట్టుపక్కల. సో వీటన్నిటిని కూడా ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు సార్. ప్రజాస్వామ్యంలో అంతిమంగా న్యాయ నిర్ణేతలు ప్రజలు మాత్రమే. ప్రజలు నిశ్చితంగా గమనిస్తున్నారు సార్ ఏం జరుగుతుందని. రైట్. ఖచ్చితంగా ప్రజలు Right. Okay. సరైన సమయంలో సరైన తీర్పిస్తారు సార్. ఇక పవన్ కళ్యాణ్ గారేమో మెతక ప్రభుత్వం కాదు ఇది, అరాచకాన్ని అణిచివేస్తామంటున్నారు. చంద్రబాబు గారేమో అద్భుతమైన పాలన చేసాము, ఇంకా బ్రహ్మాండంగా చేయాలని చెప్తున్నారు. సంతోషం. అయితే జూన్ ప్రజాస్వామ్యం గెలిచిన రోజని లోకేష్ గారు అంటున్నారు. ఇలా ముగ్గురు వ్యాఖ్యల మీద మీ అభిప్రాయం ఏమిటి? నిన్న సుపరిపాలన దాని మీద సదస్సు వాళ్ళు కార్యక్రమం పెట్టుకున్నారు కదా తిలక్ గారు. నిజంగా సుపరిపాలన సాగుతుంటే సంతోషించాల్సిందే, కానీ పోలీసు రాజ్యం అనేటువంటి విమర్శ ఎక్కడ చూసినా వస్తా ఉంది. ఈ పోలీసు రాజ్యమే సుపరిపాలన అవుతుందా, లేక నిజంగానే లోకేష్ గారు అన్నట్లు ప్రజాస్వామ్యం గెలిచిన రోజా, లేకపోతే ఆ ప్రజాస్వామ్యం గెలిపించుకుని ఉంటే వీళ్ళు ఈ ఏడాది కాలంగా చేసినటువంటి అనేక రకాల కేసులు, ఈ కుట్రలు, ఇవన్నీ గందరగోళాలు చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? హ్యాపీగా వాళ్ళు పాలన చేసుకోవచ్చు కదా, అద్భుతంగా పాలించామని ఆయన. మళ్ళీ పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు చాలా నీతులు చెప్తున్నారు. మంచిదే, నీతివంతంగా చేస్తే సంతోషమే. కానీ మరి ఇప్పుడు అన్ని సోషల్ మీడియాలో ఆయన గతంలో ఎట్లాంటి వ్యాఖ్యలు చేశారు, ఇప్పుడేం మాట్లాడుతున్నారని ఇవి వస్తున్నాయి. సో ఓవరాల్ గా సుపరిపాలన బాగానే సాగుతున్నట్లు అనుకోవాలా ఏమిటి? ఈ ముగ్గురు ప్రముఖుల వ్యాఖ్యలపైన మీ విశ్లేషణ ఏమిటి? గారు ముందు సబ్జెక్ట్ దాంట్లో ఒక్క నిమిషం తీసుకుంటాను. మీ పర్మిషన్. జగన్మోహన్ రెడ్డి గారి ఇంటి మీద తాటికాయలు విసిరింది చాలా తేలిగ్గా ఆగతాయితనం అని చెప్పేసి పోలీసులు చెప్తున్నారు. నిమిషాల్లో ఎలా తేల్చారనేది ఒక ప్రశ్న. రెండవది, ఇది నాకు ఉన్న సందేహం, దానిలో నేను ఉద్దేశాలు అంటగట్టడం కాదు. తాటికాయలు విసరడం అనేది రెక్కి కావచ్చు కదా. ఒకవేళ రేపు పొద్దున బాంబులు విసిరితే ఎక్కడ పడతాయో చూసుకోవడానికి రెక్కి కావచ్చు కదా. అంత వివిఐపి ఇంటి మీదకి ఎవరో ఆకతాయితనంగా విసిరారంటే తేలిగ్గా ఎట్లా తీసుకుంటారు? ఆయన వినుకొండ రషీద్ మర్డర్ జరిగినప్పుడు వెళుతున్నప్పుడు పోలీసు వెనకాల వెహికల్స్ లేకుండా చేయడానికి ప్రయత్నం చేశారు. వెహికల్లో ఎంతమంది ఉండాలో నిర్దేశించారు. వెనక జనం రాకుండా నియంత్రించడానికి ప్రయత్నం చేశారు. అక్కడి నుంచి ప్రతిసారి కూడా ఇలాగే జరుగుతోంది. అది ప్రజల్లోకి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి గారిని నియంత్రించే కార్యక్రమమా, ఆలోచన, లేకపోతే ఇంకేదా లోతైన ఆలోచన ఉందా అనేది ఇక్కడ తాటికాయలు విసిరిన దాంతో కూడా చూస్తే రెక్కీ నిర్వహించడానికి లేదా ఇలాంటి కుట్రలు అమలు చేయడానికి దాని మార్గం సుగమం చేస్తున్నారా అనే సందేహాలు వస్తూ ఉంటాయి. అందువల్ల ఆ కోణంలో కూడా ఆ తాటికాయలు విసిన దాన్ని తేలిగ్గా ఆకతాయితనంగా తీసుకోవడానికి వీల్లేదని నా అభిప్రాయం. ఒకటి, అది కూడా సుపరిపాలన, నిన్నటి దాన్ని కూడా సుపరిపాలనలో కింద చూడాల్సి వస్తుందేమో. మంచి ప్రభుత్వం అనే దానికి వస్తే, మంచి ప్రభుత్వం, ప్రజలు మెచ్చుకున్న ప్రభుత్వం, చాలా చేశామనేది ప్రజలు అనాలండి. వాళ్ళు చెప్పుకోవడం కాదు. నువ్వు ఏం చెప్పావు, ఏం చేశావు, దానికి పాయింట్ టు పాయింట్ జవాబు చెప్పినప్పుడు ప్రజలు సంతృప్తి చెందుతారు, లేకపోతే కన్విన్స్ అవడానికి అవకాశం ఉంటుంది. అది చెప్పకుండా చాలా చేశాం, మాది మంచి ప్రభుత్వం అంటే ప్రతిపక్షాలు ముంచే ప్రభుత్వం అంటారు. చాలా చేశామంటే ప్రజల్లో వ్యతిరేకత ఎందుకు వచ్చిందో వాళ్ళు ఆలోచించుకోవాలి, ఆత్మవిమర్శ చేసుకోవాలి. అలా కాకుండా వాళ్ళే సర్టిఫికెట్ ఇచ్చుకుంటే అది ప్రజల్లో ఎలా మెచ్చుకోలకు దారితీస్తుంది? మంచి ప్రభుత్వం అంటున్నారు, మీరు ఇచ్చిన హామీలు ఎన్ని? అంటే వ్యతిరేకత వచ్చిందని మీరు అంటున్నారు, కానీ కాదు తిలక్ గారు, వ్యతిరేకత వచ్చిందనేది మీ అభిప్రాయం కావచ్చు. వ్యతిరేకత రాలేదు, అద్భుతంగా పాలించామని చంద్రబాబు గారు కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ గారు కానీ అంటున్నారు. ఆ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఎవరికైనా ఉంటుంది కదా. వాళ్ళు బాగానే పనిచేస్తున్నామని అనుకుంటున్నారేమో. ఇంతమందిని అరెస్ట్ చేయగలిగాం, ఇంతమంది మీద దాడులు చేశారు, ఇవన్నీ కూడా మరి వాళ్ళకి అది క్రెడిట్ కింద తీసుకుంటారేమో. సరే, కొన్ని స్కీములు అమలు చేసాం, పెన్షన్ లేకపోతే ఇట్లాంటి, సో ఇది సరిపోతుందని వాళ్ళు అనుకుంటున్నారేమో. చంద్రబాబు నాయుడు గారు కార్యక్రమం ఇచ్చారు పార్టీ పరంగా. ఎమ్మెల్యేలు, నాయకులంతా కూడా ప్రజల ఇంటికి గుమ్మం ముందుకు వెళ్లి ప్రజలు ప్రభుత్వం చేసిన కార్యక్రమాన్ని చెప్పాలి. ఎందుకు జరగట్లేదండి? ఎందుకు ధైర్యం చేయటం లేదు? ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యేలు ఒక
షీట్ ఇవ్వాలి కదా, మేము సక్సెస్ ఇది చేసింది, మేము అధికారం వచ్చేప్పటికి ఈ హామీలు ఇచ్చాం, ఇది చేశాం అనేది ఇవ్వచ్చు కదా. ఎందుకు ఇవ్వడం లేదు? ఈ ప్రభుత్వం కూడా మేము సూపర్ 6 ఇచ్చాం, ఇన్ని హామీలు చేసాం, 142 హామీలు ఇచ్చాం, ఆ హామీల్లో వీటిని అమలు చేశాం, వీటిని అమలు చేయడానికి ఇబ్బంది ఉంది, వీటిని అమలు చేయలేము, ఎందుకు చెప్పట్లేదు? అవేమీ చెప్పకుండా వాళ్ళే సర్టిఫికేట్ ఇచ్చుకుని బ్రహ్మాండంగా మేము చేశామని చెప్తే సరిపోతుందా? వైజాగ్ లో రిషికొండ మీద జగన్మోహన్ రెడ్డి గారు 300 కోట్లతో బిల్డింగ్ కట్టారు, వేస్ట్, అది ఆయన కట్టుకున్నాడు, ఆయన సొంత భవనం అయినట్టుగా అని ప్రచారం చేశారు. 300 కోట్లతో యోగాంధ్ర నిర్వహించారు. సరే, మంచి చెడు నేను దాని గురించి మాట్లాడను. 300 కోట్లతో నిర్వహించిన అవసరమా? ప్రజల ధనంతో ఆ బిల్డింగ్ అంటే జగన్మోహన్ రెడ్డి కట్టిన బిల్డింగ్ అయితే అది పర్మనెంట్ గా ఉండిపోతాయి. ఈ యోగాంధ్ర కార్యక్రమం అడ్వర్టైజ్మెంట్లకి ఫుల్ పేజ్ అడ్వర్టైజ్మెంట్లు ఖర్చు, పబ్లిసిటీ ఖర్చు, బస్సులు ఖర్చు, 3000 బస్సులు, స్టూడెంట్స్ ని రాత్రి మూడు తీసుకొచ్చి అక్కడ పడుకోబెట్టి వాళ్ళకి సరైన సౌకర్యాలు ఇవ్వకుండా, భోజనాలు లేకుండా, పడుకోవడానికి అవకాశాలు లేకుండా ఇంతమంది చేసి మీ ఘనత చాటుకోవడం కోసం 300 కోట్లు ఖర్చు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి కట్టిన బిల్డింగ్ పర్మనెంట్ గా ఉంటది, రేపు ప్రభుత్వానికి ఉపయోగపడుతుంది. అవునా? ఇట్లాంటివి చేసి మీరు చెప్పుకోవాలి. మంచి ప్రభుత్వం అంటే పోర్టులు అమ్మటం, పోర్టులు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం మంచి ప్రభుత్వం, మంచి పనే? మెడికల్ కాలేజ్ ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వటం మంచి పనే? వ్యవస్థను నాశనం చేసి వాలంటీర్ వ్యవస్థ కానీ, గ్రామ సచివాలయ వ్యవస్థను కానీ ధ్వంసం చేసి ప్రజలకి దూరం చేయడం మంచి పనే? ఏది మంచి పని చెప్పాలి? మంచి అని చెప్పడానికి మీరు ఉదాహరణ చెప్పండి, ఇదిగో మేము చేసిన మంచి పని అని. రైతులను ఇంతవరకు ఆదుకోలేదు. ఏ రైతు ఏ పంట గిట్టుబాటు ధర ఉంది? ఏ పంట ఏ రైతు దగ్గరికి జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తే మీరు కంగారు పడుతున్నారు? ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పొదిలి వెళ్ళారు, పొగాకు రైతుల దగ్గరికి, పత్తి రైతుల దగ్గరికి వెళ్ళారు, మిర్చి రైతుల దగ్గరికి వెళ్ళారు. వాళ్ళకి గిట్టుబాటు, కనీసం ఆ 3 పంటలకైనా గిట్టుబాటు ధర వచ్చిందా? ఎందుకు చేయలేకపోయారు? ఎట్లా మంచి ప్రభుత్వం ఉంది? రైట్. ఇవాళ ఇప్పుడు చిత్తూరు జిల్లాలో మామిడి రైతులు పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు తిలక్ గారు, పవన్ కళ్యాణ్ గారి వ్యాఖ్యలు, మన లోకేష్ గారి వ్యాఖ్యల మీద కూడా సంక్షిప్తంగా మాట్లాడండి, శేఖర్ గారి తర్వాత మాట్లాడండి. సార్, ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు చాలా ఎక్కువగా ఘాటుగా మాట్లాడారు. బహుశా ఆయనకి యోగా సభలో ప్రాధాన్యత రాలేదు, మోడీ గారు కూడా ఆయన పేరు ప్రస్తావించలేదు అనే బాధ ఉండొచ్చు, మళ్ళీ చంద్రబాబు నాయుడు దగ్గర కావడానికి ప్రయత్నం కావచ్చు. ఆయన సజ్జనుడు కోపం వస్తే ఎలా ఉండదు, అడవి కూడా తట్టుకోలేదు అని ఒక సూత్రం ఏదో చెప్పారు. సజ్జనుడు ఎవరు? మీరు సర్టిఫికేట్ ఇచ్చుకుంటే ఎట్లా? మీ జనసేన కార్యకర్తలు వాళ్ళు ఏమనుకుంటున్నారు? మీరు సర్వే చేసుకోండి, మీరు సజ్జనుడు కాదో తెలుస్తుంది. మీరు ఇంకో మాట కూడా అన్నారు, కాలు అని. ఏ రాజ్యాంగంలో ఉందండి కాలు తీయమని? ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండి కాలు తీస్తామని చెప్పి మాట వాడటం అంటే మీకు ఏ రాజ్యాంగంలో ఉందా మాట వాడచ్చు? సరే, ఉప ముఖ్యమంత్రి హోదాలో ఉండే ఆయన మీద కేసు ఎందుకు పెట్టలేదు? రఫా అని ఎవరో కార్యకర్త ఫ్లెక్సీ పెడితే ఆ కార్యకర్త తెలుగుదేశం కార్యకర్త కాంగ్రెస్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పక్కన పెట్టండి. ఫ్లెక్సీ పెడితే మీరు కేసు పెట్టారే, రైట్. కాలు అని మీకు కేసులు పెట్టరు. అవును. అందువల్ల ఆయన దుందుడుకు మాటలకు సంబంధించి లోకేష్ గారు ప్రజాస్వామ్యం గెలిచింది అంటున్నారు. ప్రజాస్వామ్యం గెలిచిందనే సంవత్సర కాలంలో మీరు అనుసరించిన విధానాలు, చేసిన చర్యలు, వాటి వలన ప్రజలు అనుకోవాలి. ప్రజాస్వామ్యం గెలిచి మేము సంవత్సర కాలంగా సుఖ సంతోషంతో ఉన్నామని ప్రజలు అనుకోవాలి తప్ప మీకు మీరు చెప్పుకోవడం కాదు. కనీసం నేను ఇంకో మాట కూడా ఈ సందర్భంలో చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో ఎంతమంది నిజంగా సంతృప్తిగా ఉన్నారు? ఒక ప్రచారం అయితే రాజకీయ వర్గాల్లో చాలా పెద్ద ఎత్తున ఢిల్లీ స్థాయిలో జరుగుతోంది. ఏమనంటే తెలుగుదేశం ఎమ్మెల్యేల్లో సీనియర్లు చాలా మంది, అందరూ అన్నాం, చాలా మంది సీనియర్లు, కొంతమంది ముఖ్యులు బీజేపీకి టచ్లోకి వెళ్ళారు. అయ్యా, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నంత వరకు మేము పర్వాలేదు, లోకేష్ గారు ముఖ్యమంత్రి అయితే మేము భరించలేం కాబట్టి మేము బీజేపీలోకి వస్తామని అంటున్నారు. ఇదే నిజమైతే ఎంత ప్రమాదం! ఊహాగానమేమో, అవన్నీ ఊహాగానమా? ఏమన్నా అవకాశం ఉందా? ఊహాగానాల గురించి మనం కూడా మాట్లాడటం అంత మంచిది కాదేమో. తెలుగు ఊహాగానం కాదండి, రాజకీయ వర్గాల్లో జరుగుతున్న చర్చ ఇది. అందుకే నేను అన్నాను, అదే నిజం. ఒకవేళ ఇదే నిజమైతే మీరు తెలుగుదేశం ఎమ్మెల్యేలలో నిజంగా సంతృప్తి చెందేది ఎంతమంది? మీరు ఎంతమంది సీనియర్లకు అపాయింట్మెంట్లు ఇస్తున్నారు? ఎంతమందితో మాట్లాడుతున్నారు? ఎంతమందితో చర్చించి విధాన నిర్ణయాలు తీసుకుంటున్నారు? ఎంతమందితో మాట్లాడి మీరు పదవులు ఇస్తున్నారు?
అలా చేయట్లేదు కదా, అదే కదా అసంతృప్తి. ఓకే. బీజేపీకి ప్రాధాన్యత Right. ఇస్తారా? మేము మిత్రపక్షం అయినప్పటికీ కూడా ఓకే. వాళ్ళకి ఎన్ని ఇచ్చారో 3 నామినేటెడ్ పోస్టులు ఇస్తారు. మీరు సంతృప్తి అంటే చెబుతారు. మీ మంచి పాలన నిజమైతే బీజేపీ నాయకులు మీ సభలో ఎందుకు పాల్గొనలేదు? వాళ్ళు ఎందుకు చెప్పలేదు మంచి పాలనని? ఓకే. రైట్. అసలు ఉన్నట్లున్నారు కదా పురంధరేశ్వరి గారు వాళ్ళు కూడా. పురంధరేశ్వరి గారు కూడా ఉన్నారు కదా. రైట్. శేఖర్ గారు సంక్షిప్తంగా మాట్లాడండి. పురంధేశ్వర్ గారు నేను బీజేపీ అనుకోవట్లేదు, శేఖర్ గారు ఢిల్లీ స్థాయి వాళ్ళు కూడా అలా అనుకోవటం లేదు. అది శేఖర్ గారు టైం చంద్రబాబు అయిపోయింది. భాగమని ఒక్క నిమిషం. అంటున్నారు. అయ్యో 26. సార్ రైట్. సార్ శేఖర్ గారు సార్ మన హోంమంత్రి గారు సార్ గౌరవనీయులైనటువంటి హోంమంత్రి గారు మంచి యాక్ట్రెస్ ఉన్నారు సార్, ఆవిడలో మంచి నటీమణి దాగున్నారు సార్ ఆవిడలో. ఇది ఒకసారి జగన్మోహన్ వద్దులేండి. రెడ్డి గారు ఓ మంత్రి గారి జోలికి వెళ్ళొద్దండి. ఎందుకు వచ్చింది? వద్దు శేఖర్ గారు ఓ మంత్రి గారి జోలికి వెళ్ళొద్దు. మళ్ళీ లేనిపోయిన వారికి కోపం వస్తుంది. సార్, నేను ఎక్కడ ఏమనలేదు సార్, ఆవిడని వద్దు. నేను ఎక్కడ దూషించలేదు సార్. సార్ ఆవిడ మాట్లాడిన మాటలు వినిపిస్తున్నాను సార్. దూషించడం నేను కాదు ఎక్కడ అసలు. మాట్లాడలేదు చర్చ సార్. అనవసరం. ఆ చర్చ సార్, అనవసరం ఆవిడ అండి. మాట్లాడిన చర్చ మాటలు అనవసరం. వినిపిస్తున్నాను వీటి మీద మాట్లాడండి. చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్. లో 8 మంది మా కుటుంబ సభ్యులు ప్రాణాలు కోల్పోవడం, దానికి నిజంగా మేమందరం కూడా ఒక షాక్ గురయ్యాం. ఒక పక్క నుంచి ఆలోచన చేస్తా ఉంటే ఏంటి రాజకీయాలు ఎంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. ఒక ప్రతిపక్ష నాయకుడు మీటింగ్ కి జనాలు ఎంత మంది వస్తున్నారన్న సంగతి ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తెలియదా? ఇంటెలిజెన్స్ వాళ్ళకి ఆ మాత్రం బుర్ర లేదా? ఆ రిపోర్ట్ ఇవ్వరా? ఎంతమంది పోలీసులను పెట్టాలి? ఇది ప్రభుత్వ వైఫల్యం కాదా? ఇది పోలీస్ వైఫల్యం కాదా? ఒక్కొక్కసారి రాజకీయాలు ఇంత నేడు సార్, నేడు ఈ రోజు సార్. ఏంటి రాజకీయాలు ఇంత దిగజారిపోయా అనిపిస్తుంటుంది. మనుషుల ప్రాణాలంటే లెక్కలేదా? ఇంత ఉన్మాద పరిస్థితుల్లో కూడా రాజకీయ నాయకులు ఉంటారా? నిజంగా నాకైతే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. ఇలాంటి సిచ్యువేషన్ నుంచి తన నిర్లక్ష్యంగా రైట్. ఓకే. అసలు విషయానికి రండి. 8 టైం మంది తక్కువ. చనిపోతే సార్ నాడు 8 మంది చనిపోతే పోలీస్ వైఫల్యం, ఇంటెలిజెన్స్ వాళ్ళకి బుద్ధి లేదా? ఇది సార్. అవును. నేడు జగన్మోహన్ రెడ్డి గారి వైఫల్యం సార్. సో ఈ స్థాయిలో మహిళా హోంమంత్రి గారు పనిచేస్తా ఉన్నారు సార్. ఈ స్థాయిలో హోంమంత్రి గారు బాధ్యత తీసుకున్నారు సార్. మీరు పవన్ కళ్యాణ్ గారి గురించి మాట్లాడారు సార్. పాపం ఆయన ప్రవచనాలు సార్, పిఠాపురం పీఠాధిపతి పవన్ కళ్యాణ్ గారి ప్రవచనాలు భలే ఉంటాయి సార్. మొన్న ఈ మధ్య తమిళనాడు వెళ్ళారు సార్, మొన్న కారణం ఏంటంటే సార్, ఆయన ఏ ఊరికి వెళ్తే ఆ ఊరు ఆయన బర్త్ ప్లేస్ అయిపోతుంది సార్. ఆయన నిన్న మాట్లాడుతూ ప్రవచనాలు ఇచ్చారు సార్. కానీ అతను మాట్లాడిన మాటలు సార్, పీక్కలు పిసికేస్తా, వైసీపీ ఎమ్మెల్యే గూండా నా కొడకల్లారు ఆయన మాట్లాడిన మాటలు సార్. రండ్రా చూసుకుందాం, హాకీ స్టిక్కులు తెచ్చుకుంటారా? ఇవన్నీ ఏ రాజ్యాంగం? ఇవన్నీ ఏ రాజ్యాంగం సార్? సినిమాల్లో డైలాగులన్నీ తీసుకొచ్చి మాట్లాడి రాజకీయాలు సార్. వాస్తవంగా రాజకీయాలు, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయింది 2014 తర్వాత సార్. ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారు, ఎప్పుడైతే నారా లోకేష్ గారు ఈ ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చారో ఆనాడు నుంచే ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు భ్రష్టు పట్టిపోయాయి సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో భాషా సంస్కారం పోయింది సార్. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో విశ్వ సంస్కృతి పెరిగిపోయింది సార్. సో పవన్ కళ్యాణ్ గారు సార్, చిన్నగా ఒక మాట సార్, పవన్ కళ్యాణ్ గారి గురించి కావాలి అంటే ఈ రోజు మొన్నటికి మొన్న పవన్ కళ్యాణ్ కి ఓటేసినటువంటి వ్యక్తులందరి దగ్గరికి వెళ్ళి 100లో 70 మంది పవన్ కళ్యాణ్ గారికి ఈ రోజు వ్యతిరేకంగా ఉన్నారు. ఉదాహరణ, నిన్న రాత్రి నేను విశాఖపట్నంలో ఆటో ఎక్కాను సార్. వాళ్ళు మాట్లాడే మాటలు వింటే పవన్ కళ్యాణ్ గారు నిజంగా ఆత్మహత్య చేసేసుకుంటారు సార్. వద్దు. నో ప్లీజ్ విత్డ్రా చేసుకోండి. అట్లాంటి మీరు లేనిపోయి నాకు ఎవరు అభ్యంతరకర వ్యాఖ్యలు చేయడానికి వీలేదు. అనవసరమైనటువంటి వ్యాఖ్యలు చేయదు దయచేసి. మళ్ళీ అదేదో దాని వెనకాల కుట్ర ఉందని వాళ్ళు బయలుదేరతారు. ఈ గోళంతా నాకొద్దు, సాక్షి మేనేజ్మెంట్ కూడా వద్దు దయచేసి. అట్లాంటి అనవసరమైన వ్యాఖ్యలు చేయొద్దు. నేను ఐఎమ్ సారీ ఫర్ ఇట్. అది ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించం. ఎందుకంటే ఏమాత్రం కొంచెం యాదాలాపంగా ఉన్నా కూడా ఎక్కడ ఏదో రకంగా ఇబ్బంది పెట్టాలని చూస్తున్న ప్రయత్నాన్ని దృష్టిలో ఉంచుకుని మీరు కూడా మాట్లాడండి. శేఖర్ గారు విత్డ్రా చేసుకోండి ఆ పదం సార్. ఖచ్చితంగా సార్. కాకపోతే ఆయన ఓటేసిన అభిమానుల మాటలన్నా ఏమనుంటే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకోండి.
అయ్యేమని ఉంటే మీరు ప్రెస్ కాన్ఫరెన్స్ లో మాట్లాడుకోండి తప్ప మా దగ్గర సార్, మాట్లాడమని ఓటేసిన దయచేసి. మాటలైనా ఎందుకంటే విని- ప్రతి దాంట్లో విని- ఇప్పుడు చాలా విని పవన్ కళ్యాణ్ మీరే గారు- చెబుతున్నారు పవన్ కదా కళ్యాణ్ గారు- ఘోరమైన పరిస్థితి రైట్. ఓకే, ఏదైనా ప్రభుత్వాలు కాస్త ఈ ఒక రకమైన ఘోరమైన పరిస్థితిలో ఉన్నప్పుడు మనం కూడా వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే ఏంటంటే ఏ అవకాశం దొరికినా ఎట్లయినా సరే ఇబ్బంది పెట్టాలని చూస్తున్నప్పుడు మనం కూడా చాకచక్యంగా, లేకపోతే అనవసరంగా ఏదో ప్రజాస్వామ్యం అనుకుంటే అది ప్రమాదంలోకి దారితీసే పరిస్థితి ఉంది. దయచేసి అర్థం చేసుకోవాలి, ఎవరు అభ్యంతరకరంగా మాట్లాడొద్దని నా విజ్ఞప్తి.